ఈ దినము ఒక చిన్న అంశం మీకు నేను చెప్పబోతున్నాను. మనము ఎప్పుడు కూడా ఇతరులను పరీక్ష చేస్తాం. ఇతరులు ఎలా ఉన్నారు, వారు ఎలా ఉన్నారు అని ఇతరుల కొరకే మనము ఆలోచిస్తూ ఉంటాం. అంటే మనుషుల్ని ఒక స్వభావం ఏమిటి అంటే ఇతరులు వారేం చేస్తున్నారు, వీరేం చేస్తున్నారు అని మనము ఇలా చూస్తూ ఉంటాం. కానీ బైబిల్లో ఒక సత్యము చెప్పబడి ఉన్నది. ఏమిటి అంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో నేను మీ కొరకు చదువుచున్నాను, వినండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును మీరు ఎరుగరా అని ఈ వాక్యంలో చెప్పబడి ఉన్నది. ఏమున్నదంటే దీనిలో ముఖ్యముగా మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మనము ఇతరుల మీదనే మనము చూస్తూ ఉంటాం, కానీ ఎప్పుడు కూడా మనలను మనము పరీక్ష చేయడము చాలా తక్కువ. కానీ బైబిల్ ఏం చెప్పుచున్నదంటే మిమ్మును మీరే పరీక్ష చేసుకొనుడి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను, అప్పుడు ఇద్దరిని బట్టి గాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. మనలను మనము పరీక్ష చేసుకోవాలి. కరెక్ట్గా ఉన్నామా? దేవునితో సంబంధం ఉన్నదా? ఎలా ఉన్నాం? వాక్య ప్రకారం నడుచుచున్నామా? ఏదైనా తప్పు చేస్తున్నామా? దేవునికి దూరముగా వెళ్ళిపోతున్నామా అని మనలను మనము పరీక్ష చేసుకోవాలని బైబుల్ మనకు తెలియజేయుచున్నది. అవును, కాబట్టి మనలను మనం పరీక్ష చేసుకుంటే ఎక్కడ పడిపోవటకు అవకాశం ఉండదు, ఎక్కడ నష్టం వచ్చుటకి అవకాశం ఉండదు. కొన్ని ప్రాబ్లమ్స్ నుండి మనము తప్పించబడతాం. ఎందుకు? మనలను మనము పరీక్ష చేస్తే అపాయం నుండి కూడా మనం తప్పించకూడదు. నా స్నేహితుడు ఒక వ్యక్తి ఏం చెప్పాడంటే, సార్ నేను మొన్న నాకు బాగా కోపం వచ్చింది అంటే నేను అన్నాను, ఎందుకయ్యా అంటే మా గ్రామంలో ప్రాంతంలో ఒక వ్యక్తి నన్ను బాగా తిట్టాడు. తిడితే ఇంకా నేను కూడా వెళ్ళి అతన్ని బాగా తిట్టాలని నాకు బాగా కోపం వచ్చేసింది. తర్వాత నేను కొంతసేపు కూర్చొని నన్ను నేను పరీక్ష చేశాను. నా పరిస్థితి ఎలా ఉన్నది, నేను ఎలా ఉన్నాను అని నేను కూర్చొని నన్ను నేను పరీక్ష చేశాను. నేను బాగా కష్టంలో ఉన్నాను, ప్రాబ్లంలో ఉన్నాను. దేవుడు ఉపద్రవంలో నన్ను పెట్టిండు. ఉపద్రవం మన గుహలో నన్ను పెట్టాడు. అంటే దేవుడే కొన్ని కష్టాలను అనుమతించాడు. నేను కష్టాలు ఉన్నాను. ఇప్పుడు వెళ్ళి ఆయనతో గొడవ చేస్తే ఎలా ఉంటుంది? నా పరిస్థితి బాగలేదు కదా అని చెప్పి నన్ను నేను పరీక్ష చేసుకొని బాగా నన్ను నేను శోధించుకొని ఇంకా కామ్ అయిపోయాను. తిడితే తిట్టని ఎవన కానీ ఇక నేను కాముగా ఉంటానని చెప్పి నేను కాముగా ఉన్నాను. పెద్ద తలనొప్పి పోయింది సార్. నేను వెళ్ళి గొడవ చేసి ఉండే అనవసరమైన ప్రాబ్లం అన్నిటిని మళ్ళీ లాగినట్టే అవుతుంది అని చెప్పి ఆ వ్యక్తి చెప్తే కొద్దిగా జ్ఞానం కలిగింది నాకు కూడా. ఎందుకంటే తనను తానే పరీక్ష చేసుకున్న వాడు తప్పించబడతాడు, పోయి ప్రాబ్లంలో పోయి పడడు.
అన్న విషయం ఒకటి అర్థమైంది. బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, మన అందరికీ తండ్రి. ఆయన పేరు అబ్రహాం. అబ్రహాం ఒకసారి తనను తానే పరీక్ష చేసుకొని మాట్లాడుతున్నాడు. అంటే తన్ను తాను పరీక్ష చేసినప్పుడే ఇటువంటి మాట బయటికి వస్తుంది. అది ఏంటిదో మనం చూద్దామా? ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనంలో దేవునితో అబ్రహాం మాట్లాడినప్పుడు, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదైన నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. అంటే నేను ధూళి, నేను బూడిదే అని చెప్తున్నాడు. చూడండి ఎంత తగ్గించుకొనుచున్నాడు. నేను వట్టి వాడను, నేను ఏమాత్రము పనికి మాలిన వాడను. నేను ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నన్ను పలానా దేశానికి పోమన్నాడు, నేను వెళ్ళాను, అక్కడ దీవిస్తాన్నాడు, గొప్పగా చేస్తాన్నాడు, ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాన్నాడు. అలాగే దేవుడు నన్ను బాగా చేశాడు, గొప్పగా చేశాడు. నేను ఏ పాటి వాడను, దేవుడే నన్ను బాగా చేశాడు, పెద్దగా చేశాడు అని చెప్పి నేను ధూళియు బూడిదే అని తనను తగ్గించుకొనుచున్నాడు. దేవుడు ఏం చెప్పాడు? అబ్రహామును నా స్నేహితుడు అని చెప్పాడు. నా స్నేహితునికి నేను ఏది కూడా దాచను. సొదొమ గొమొర్ర పట్టణమును నాశనము చేయబోచున్నాను. నా స్నేహితుడు అబ్రహాముకు నేను తప్పకుండా చెప్తాను, ఏది కూడా నేను దాచను అని అంటున్నాడు. మనము కూడా మన స్నేహితులకు దాచకుండా అన్ని మనం చెప్తూ ఉంటాం. స్కూల్లో చదివినప్పుడు, కాలేజీలో చదివినప్పుడు ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. తల్లిదండ్రులకు చెప్పని విషయం కూడా స్నేహితులకు చెప్తూ ఉంటారు. దేవుడు కూడా చూడండి, అబ్రహాం నా స్నేహితుడు అంటున్నాడు. అంటే తగ్గించుకొనుచున్న, దేవుణ్ణి ఎదుట తగ్గించుకొనుచున్న ఒక వ్యక్తిని దేవుడు ఏమంటున్నాడు? నా స్నేహితుడు అని అంటున్నాడు. కాబట్టి మనము కూడా దేవుని ఎదుట మనలను తగ్గించుకొనుటకు మనము చెయ్యాలి. మనలను మనము పరీక్ష చేస్తే తగ్గింపు వస్తుందండి, లేకపోతే రాదు. కాబట్టి మనము అది పాటించాలి. తర్వాత యేసు ప్రభు అంటున్నాడు యోహాను సువార్త 6:63లో ఏమంటున్నాడంటే, ఈ శరీరము దేనికి పనికి రాదు. అంటే ఈ శరీరమును బాగా పరీక్ష చేసి వచ్చిన మాట, ఈ దేహము దేనికి పనికి రాదు. వయసు పెరిగినప్పుడు మెల్లిగా బలం తగ్గిపోతున్నది. ఏదైనా ఒక బలహీనత స్టార్ట్ అవుతున్నది, షుగర్ కానీ బీపీ కానీ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దేహము దేనికి పనికి రాదు అంటే మనలను మనము పరీక్ష చేసినప్పుడే ఈ స్టేట్మెంట్ బయటికి వస్తుంది. అవును, కాబట్టి ఈ విషయమును కూడా మనం తెలుసుకోవాలి. నేను కూడా కొన్ని సంవత్సరాలు హెల్త్లో కష్టపడ్డాను. ఈ గిడ్డినెస్, ఈ మెడ నొప్పి బాగా అవస్థపడినాను. కొన్ని సంవత్సరాలు సరిగా నెమ్మది లేదు, భయంకరమైన ఉపద్రవంలోనికి వెళ్ళాను. అంటే వయస్సు పెరిగినప్పుడే జ్ఞానం వచ్చుచున్నది, దేహము దేనికి పనికి రాదు. మెల్లిగా అది బలహీనమైపోయి వయస్సు పెరిగినప్పుడు బలం తగ్గిపోవచ్చున్నది. యవన ప్రాయంలో ఉన్నప్పుడు అది వేరు, కానీ వయసు పెరిగినప్పుడు ఈ విషయమును మనం తెలుసుకున్నప్పుడు ఇంకా మనము దేవుని ఎదుట తగ్గించుకోవచ్చు. మన శరీరం గురించి మనం ఆలోచించినట్లయితే తప్పకుండా మనము మనలను తగ్గించుకోవచ్చు. అవును. తరువాత
22వ కీర్తన 6వ వచనములో దావీదు అను రాజు ఈ మాట అంటున్నాడు, నేను నరుడను కాను, నేను పురుగును. ఎవరైనా ఇలా చెప్తారండి? గొప్ప రాజు, దేశమును ఏలిన అంత గొప్ప రాజు ఏమంటున్నాడు? నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. ఎంత తగ్గించుకుంటున్నాడు దేవుని ఎదుట. నేను గొర్రెల వెనుక తిరిగిన వ్యక్తిని, నన్ను వెదకి ప్రవక్తను పంపించి నన్ను అభిషేకించి, నా కుటుంబంలో ఎంతో మంది ఉన్నారు, నాకంటే హైట్ పర్సనాలిటీ చాలా మంది ఉన్నారు, వారందరినీ పక్కకు పెట్టి నన్ను ఎన్నుకొని నన్ను అభిషేకించి దేవుడు అక్కడి నుంచి నన్ను తీసుకొచ్చి గొప్ప రాజుగా చేశాడు. అయ్యో, నేను నరుడు కాదు, నేను పురుగు అని అంటున్నాడు దేవుని ఎదుట. దేవుడు ఏం చెప్పాడంటే, దావీదు, నీవు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. నీవు దావీదు అంటే చాలా ఇష్టం దేవునికి. ఎప్పుడు ఒక వ్యక్తి దేవుని ఎదుట తగ్గించుకొనుచున్నాడు, ఆ వ్యక్తిని దేవుడు చాలా ఇష్టపడుచున్నాడు. గర్వం వద్దు, కానీ కొద్దిగా దీవించబడగానే మాటలు మారిపోతుంది, అన్ని మారిపోతుంది. అలా కాదు. తగ్గించుకున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ఇష్టపడుచున్నాడు. ఒక రాజు ఎలా తగ్గించుకుంటున్నాడు చూడండి. మొన్న కూడా నెత్యాన్ యాగు అంటే ఇజ్రాయేలు ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్, ఆయన అమెరికాలో వైట్ హౌస్లో ఆయన స్పీచ్ ఇచ్చాడు. మీరు ఎంతమంది గమనించినారో నాకు తెలియదు. మొత్తం ప్రపంచమే చూసిందండి ఆయన స్పీచ్ను. ఆ స్పీచ్లో ఒక మాట అంటాడు ఆయన, ఇది అబ్రహాం, ఈసాకు, యాకోబు వారి యొక్క భూమి, వారికి దేవుడు అనుగ్రహించిన భూమి ఇజ్రాయేలు, కనాన్ దేశం. అబ్రహాముకు దేవుడు అప్పుడే వాగ్దానం చేశాడు, నీ సంతతికి ఈ కనాన్ దేశమును నేను ఇచ్చేదను, కానీ నీ సంతతి వారు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వారు బాధపడతారు, శ్రమలను వారు అనుభవిస్తారు. అక్కడి నుండి నేను వారిని బయటికి తీసుకొచ్చి విడిపించి కనాన్ దేశానికి నేను తీసుకొని వెళ్తానని, సంతతికి తప్పకుండా ఈ దేశమును నేను ఇచ్చేదను. అప్పుడు దేవుడు వాగ్దానం చేసి ఇచ్చాడు. ఇప్పుడు ఆ ప్రైమ్ మినిస్టర్, ఇజ్రాయేల్ ప్రైమ్ మినిస్టర్ ఆ మాట అంటున్నాడు, అబ్రహాం, ఈసాకు, యాకోబుకు దేవుడు ఇచ్చిన భూమి, దీనిని మేము వదిలిపెట్టము, దీని కొరకు ఏదైనా చేస్తాము, ఎవరైనా మమ్మల్ని ముట్టితే మేము వదిలిపెట్టము, మళ్ళీ జీవితంలో ఎప్పుడు కూడా తిరిగి చూడకూడదు, అలా ఉంటది దెబ్బ అని అంటున్నాడు. తర్వాత ఒక మాట అన్నాడు, చాలా మంది చప్పట్లు కొట్టారు, ఆగకుండా కొన్ని నిమిషాలు అక్కడ చప్పట్లు కొట్టారు అమెరికా వైట్ హౌస్ లో. మళ్ళీ ఏం చెప్పాడంటే, సొలొమోన్, డేవిడ్ ఏలిన ప్రదేశం అది, రాజు డేవిడ్ ఏలిన ప్రదేశం అన్నాడు. అంటే డేవిడ్ గొప్ప రాజు, సొలొమోన్ గొప్ప రాజు, డేవిడ్ యొక్క కుమారుడు సొలొమోన్. అవును, ఆయన జ్ఞానమును వినుటకు ప్రపంచం అంతటా నుండి ప్రజలు వచ్చారంట అక్కడికి. అటువంటి భూమి అది, దావీదు ఏలిన భూమి అని ఆ మాటను అక్కడ ఆయన నెత్యాన్ యాగు ఆయన ఆ రోజు జ్ఞాపకం చేశాడు. అందరూ చప్పట్లు కొట్టారు. అవును, చూడండి, దావీదు అంటే ఇప్పుడు కూడా ఆయన పేరు తగ్గిపోలేదు.
ఈ దావీదు యొక్క సమాధిని చూడటకు నేను వెళ్ళాను. ఇప్పుడు కూడా చాలా మంది అక్కడ కూర్చొని ఇక్కడ 150 కీర్తనలు, ఈ కీర్తనను అక్కడ కూర్చొని చదువుతూ ఉన్నారు. అక్కడ చాలా మంది ప్రజలు వస్తూ ఉన్నారు. అక్కడ సమాధిని వచ్చి చూచుచున్నారు, నమస్కారం చేస్తున్నారు సమాధి ముందు. ఇప్పుడు కూడా జనం వస్తూ ఉన్నారు. దావీదు అంటే దేవునికి చాలా ఇష్టం. ఎందుకు? నేను నరుడు కాదు, నేను పురుగు అని అంటున్నాడు. ఎంత తగ్గించుకొనుచున్నాడో చూడండి. తగ్గించుకొను ప్రతి వాడును హెచ్చింపబడును. తరువాత పౌలు అను భక్తుడు, అపోస్తులుడు, గొప్ప అపోస్తులుడు, ఎన్నో పత్రికలు రాశాడు. ఆ పత్రికలను చదివి మనము మేలు పొందుచున్నాం. అంత గొప్ప వ్యక్తి కూడా తను అప్పుడప్పుడు పరీక్ష చేసుకుంటున్నాడు. నేను సంఘమును పాడు చేసిన వ్యక్తే కదా, నేను క్రైస్తవ బిడ్డలను హింసపెట్టిన వ్యక్తే కదా, క్రైస్తవులను చెరసాలలో వేసిన వ్యక్తి కదా, నేను వారిని కొట్టి హింసపెట్టి వారికి ఇబ్బందులు కలుగజేసిన వ్యక్తే కదా. తన్ను తానే పరీక్ష చేసుకుంటున్నాడు. నేను సువార్త ప్రకటిస్తున్నాను, నేను ప్రభును ప్రకటిస్తున్నాను, నేను దేవుడు నా ద్వారా అనేక కార్యాలు చేస్తున్నాడు. ఇది ఎలా ఉండదు చూడండి. నేను ఎటువంటి వాడను అని పౌల్ తన గురించి తానే ఆలోచించుచున్నాడు, పరీక్ష చేస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 1:13 నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయిచు అని రాస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:6 అక్కడ ఏం చెప్పబడి ఉన్నదంటే, సంఘమును హింసించువాడనైన నేను సంఘమును హింసించిన వాడను. గలతీయులకు రాసిన పత్రిక 1:23 మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయించు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడు. ఈ క్రైస్తవ బిడ్డలను పాడు చేసిన వ్యక్తి ఇప్పుడు క్రీస్తు గురించి మాట్లాడుచున్నాడు అని తను తానే ఆయన పరీక్ష చేస్తున్నాడు. దేవుడు చూడండి ఆయనకు ఎంత కృపనిచ్చాడు. ఈ పత్రికలన్నీ రాయడం అంటే సాధారణ విషయమా? ఆయన ఏమంటున్నాడు, ఏ నరుడు కూడా నాకు బోధించలేదు, ఎవరు నాకు చెప్పలేదు, క్రీస్తే నాకు బయలుపరిచాడు రాశాడు. ఆయన పత్రికలు మొత్తం బైబిల్ గ్రంథంలో చేర్చబడినదంటే ఎంత కృప చూడండి. ఎందుకు? తనను తానే పరీక్ష చేసుకొని తగ్గింపు కలిగి దేవుని ఎదుట ఉండెను. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవాలయమునకు ఇద్దరు వెళ్ళారు. ఒక వ్యక్తి సుంకరి, ఒక వ్యక్తి పరిసయుడు. పరిసయుడు ఏం ప్రార్థన చేశాడో మీకు తెలుసు, సుంకరి ఏం చేశాడో మీకు తెలుసు. అక్కడ ఏం జరిగింది? సుంకరి రొమ్ము కొట్టుకొని తన్ను తానే పరీక్ష చేసుకొని రొమ్ము కొట్టుకొని, దేవా పాపినైన నన్ను కరుణించుమో అని బాగా కేకలు వేశాడు. అవును, అక్కడ ఏం చెప్పబడి ఉన్నది? సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి వెళ్ళాను. అక్కడ తన్ను తానే పరీక్ష చేశాడు. అయ్యా నేను పాపి అని రొమ్ము గుద్దుకొని ఏడ్చాడు. అవును, మనము కూడా మనలను పరీక్ష చేసుకున్నట్లయితే తప్పకుండా దేవుడు నీతిమంతుడుగా మార్స్తాడు ఆ వ్యక్తిని, తన్ను తానే పరీక్ష చేసుకొనుచున్న వ్యక్తిని.
అందుకే పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుంది? తన్ను తానే పరీక్ష చేసినప్పుడే వస్తుంది. కొందరు రక్షణ పొందినప్పుడు బాగా ఏడిచాను, నా పాపములన్నీ నా ముందు వచ్చినవి, నేను ఏడిచానని కొందరు అంటారు. పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుంది? తన్ను తానే పరీక్ష చేసుకున్నప్పుడు పశ్చాత్తాపం వస్తుంది. పశ్చాత్తాపం రాగానే సాల్వేషన్, రక్షణ పొందుటకు అది ఒక మార్గం. ప్రభు అయిన యేసు తన రక్తం ద్వారా కడిగి మనలను పవిత్రత చేయడం. కాబట్టి కొన్ని విషయాలను నేను మీకు చెప్పాను. మనలను మనం పరీక్ష చేయాలి, మనలను మనం శోధించాలి. ఎలా ఉన్నాం, మన పరిస్థితి ఎలా ఉన్నది, ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నాం, మనలను మనం పరీక్ష చేసినప్పుడు గొప్ప గొప్ప మేలు మనకు జరుగుతుంది. అబ్రహాం గురించి చెప్పాను, స్నేహితుడు అని దేవుడు పిలిచాడు ఆయనను. తరువాత దావీదు గురించి చెప్పాను. ఇప్పుడు కూడా దావీదును జ్ఞాపకం చేసుకుంటున్నారు. అప్పుడు సరే, లాస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు తెలుసు, దానికి ముందు ఎవరు తెలుసు, కానీ కొన్ని వేల సంవత్సరాల ముందు పరిపాలన చేసిన ఒక వ్యక్తి మనకు జ్ఞాపకం ఉంటుందా? కానీ దావీదు ఇప్పుడు కూడా ప్రజలు జ్ఞాపకం చేసుకుంటున్నారు ఆయనను. ఎందుకంటే దేవుణ్ణి ఎదుట బాగా తగ్గించుకున్నాడండి. తర్వాత పౌలు అద్భుతమైన పత్రికలు రాశాడు తగ్గించుకోవడం ద్వారా. తర్వాత సుంకరి తగ్గించుకోవడం ద్వారా నీతిమంతుడుగా మార్చబడ్డాడు. కాబట్టి మనం కూడా ఈ దినము మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నాకు ఒక అద్భుతం జరగాలి, నన్ను నేను పరీక్ష చేసుకుంటున్నాను నీ సన్నిధిలో, నీ ఎదుట అని మనము ప్రభుకు మన జీవితమును మనము సమర్పించుకుందామా? మనము ప్రార్థన చేయబోచున్నాం. మనందరూ కలిసి ఏక మనసుతో తలలు వంచండి, మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. Holy Spirit, thou art welcome in this place. Omnipotent Father of mercy and grace, thou art welcome in this place. Holy Spirit, thou art welcome in this place. Omnipotent Father of mercy and grace, thou art welcome in this place. ప్రభువా, మేము పడుకకు వెళ్ళక మునుపు నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. ఒక్కసారి యవన బిడ్డలు ఈ వాక్యమును వినుచున్నారు ఏమో, ఒకసారి వారిని ముట్టండి. తర్వాత బలహీనముతో ఉన్నవారిని ముట్టండి. వ్యాధితో తీరని రోగం, వ్యాధితో బాధపడుచున్న బిడ్డలు, మరణకరమైన వ్యాధి, మరణ స్థితిలో ఉన్నవారిని ప్రభువా లేపండి తండ్రి. నీకు సమస్తము సాధ్యం. అటువంటి స్థితిలో కన్నీరు కార్చుచున్న బిడ్డలను ఒక్కసారి చూడండి. అవయవంలో కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, ఇటువంటి ప్రాబ్లంతో కష్టపడుచున్న బిడ్డలు, నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తున్న బిడ్డలను ఒక్కసారి కనికరపడండి. మీ గాయము వారి మీద పడని. గాయం ద్వారా స్వస్థదని బైబిల్ మాకు తెలియజేయుచున్నది.
మీ గాయము వారి మీద పడని ఇప్పుడే శక్తి విడుదల కావాలి. తల నుండి అరికాలు వరకు శక్తి ప్రవహించాలి తండ్రి. ప్రభువా కనికరపడండి. నీవు కనికరపడితే ఏదో ఒకటి జరుగుతుంది, మాకు అద్భుతం జరుగుతుంది తండ్రి. మా కష్టాలు, మా ఇరుకులు, ఇబ్బందులు అన్నిటిని నువ్వు ఎరిగిన దేవుడవు, మా కొరకు చిందించుచున్న దేవుడవు. ఇప్పుడే నీ బలమైన శక్తి కుమ్మరించబడును గాక. సంతానం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా సంతానం దయచేయండి. పెద్ద వయసు గల వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. పెద్ద వయసులో నీవే వారికి బలము. నీ కృప లాస్ట్ వరకు వారిని నడిపించాలి. తర్వాత జాబ్ లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా జాబ్ దయచేయండి. హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. ప్రభువా మీ హస్తము ప్రతి ఒక్కరి మీద వచ్చును గాక. ఇప్పుడే కుటుంబంలో నెమ్మది లేని స్థితి, అసమాధానం, భార్య భర్త మధ్య అసమాధానం, అటువంటి కుటుంబాలను మీరు సరిచేయండి. కలిసి ప్రేమతో ఉండుట కృప దయచేయండి, మనసు దయచేయండి. ప్రభువా నీ హస్తము వారి మీదకి వచ్చును గాక. శక్తి వారి మీద కుమరించండి ఇప్పుడే. లార్డ్ టచ్ దమ్, లార్డ్ టచ్ దమ్, ఫిల్ దమ్. అంత్య దినములో శరీరుల పైన ఆత్మను కుమరింతును అని చెప్పావు. ఇప్పుడే నీ శక్తి కుమరించబడును గాక. ఎంతమంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. ఇప్పుడే మీ శక్తి కుమరించబడును గాక. లార్డ్ టచ్ దమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. ప్రభువా సమాధాన సంతోషం దయచేయండి, నెమ్మది దయచేయండి. నిద్ర రాలేని స్థితిలో బాధపడుచున్న బిడ్డలకు మంచి నిద్ర దయచేయండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దీవెనలు ప్రకటిస్తున్నాం. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు వచ్చుచున్న లైవ్ 8 నుంచి 9 వరకు వచ్చుచున్న లైవ్ ప్రోగ్రామ్ చూడండి. ప్రార్థనలో ఏకీభవించండి, మాటలను వినండి. తప్పకుండా దేవుడు ఆదరిస్తాడు, ఓదరిస్తాడు. షేర్ చేయండి. తెలిసిన వారికి, బంధువులు, మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి. తర్వాత ప్రతి ఆదివారము సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మా ప్రేయర్ టవర్లో ప్రార్థన ఉన్నది. నా సన్ శాంసన్ జడ్సన్ వాక్యం చెప్పి ప్రార్థన చేస్తున్నారు. నేను కూడా అక్కడనే ఉంటాను. తర్వాత బస్ వసతి ఉన్నది. రైల్వే స్టేషన్ రావటానికి, మళ్ళీ రైల్వే స్టేషన్ పోవటానికి. తర్వాత 2వ శుక్రవారం, 2వ శనివారం, 2వ శుక్రవారం కాపర్ల సదస్సు, 2వ శనివారం ప్రజలకు స్వస్థత కూడిక ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు జరుగుతుందండి. అక్కడ కూడా బస్ వసతి మీకు ఉన్నది. రైల్వే స్టేషన్ నుండి వచ్చుటకు, మళ్ళీ రైల్వే స్టేషన్ వెళ్ళుటకు 2 days కూడా మీకు భోజన వసతి కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం దూరం నుండి వచ్చిన వారికి. కాబట్టి ఫ్యామిలీగా రండి. ఆ 2 దినములు ఆ స్పెషల్ మీటింగ్. తర్వాత ఆదివారం సాయంత్రం 4 to 6 మీటింగ్. గమనించండి, పాలు పొందండి, దీవించబడండి. ఈ లైవ్ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదంగా ఉన్నదని నేను అనుకుంటున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.